శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మీకు ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పడానికి అయితే వీడియో చేయడం జరుగుతుంది. గోచర గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే కొందరికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. నేను ఏ రాశి గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ప్రెజెంట్ గ్రహస్థితి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్క రాశికి దీని ఇంపాక్ట్ ఉంటుంది. నాట్ ఓన్లీ సింగిల్ రాశిని చెప్పలేను ప్రత్యేకంగా దీనికి బాగాలేదు దీనికి బాగుందని. దీని పరిణామం అందరికీ చూడొచ్చు రాబోయే రోజుల్లో. దీని మాట ఎందుకు అంటున్నా, రాబోయే రోజుల్లో సూర్యుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళిన తర్వాత ఇక్కడ కుజుడు అలాగే సూర్యుడు యోగం కలుచుద్ది. ఓకే, అగ్నితత్వ రాశి లోపల అగ్నితత్వ గ్రహాలు కనుక ఎక్కువనట్లయితే ప్రభావం ఎక్కువ పెరుగుద్ది, అంటే అగ్నితత్వ ప్రభావం పెరుగుద్ది. ఓకే, ఇప్పుడు దీనికి కాంబినేషన్ కనుక మీరు గమనించినట్లయితే కేతు కాంబినేషన్ ఉన్నది. నవమ పంచమ యోగం లోపల కేతు ఉన్నాడు దీనికి. అని దీన్ని ఎక్స్పాండ్ చేసే ప్లానెట్ కనుక చూసుకుంటే జూపిటర్ అని దీని సాటర్న్ దీనిపైన ఆస్పెక్ట్ ఉండబోతుంది. సాటర్న్ ఆస్పెక్ట్ దీనిపైన ఉండబోతుంది. అంటే రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అగ్ని ప్రమాదాలు రాబోయే రోజుల్లో ఎక్కువ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రెండోది ఏంటంటే యాక్సిడెంట్స్ రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతాయి. మూడోది ఏంటంటే ఇత పూర్వం మీరు ఏమైనా చేసిన పనులు కనుక ఉన్నట్లయితే డాక్యుమెంటరీకి సంబంధించిన ఏమైనా లైసెన్స్కి సంబంధించిన లేకపోతే పబ్లిక్కి సంబంధించిన అలాగే గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన పెనాల్టీస్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం కొందరికి బాగుంది, అంటే ఏ క్షేత్రాలు బాగుందంటే ధార్మిక క్షేత్రాలకి రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ విలువ రాబోతుంది. చాలా ఎక్కువ విలువ చెప్పే కన్నా దాన్ని వృద్ధి చెందబోతుంది. ధర్మం పట్ల ప్రతి ఒక్క వ్యక్తి నిష్ఠ వృద్ధి చెందబోతుంది. దాంతోపాటు ధర్మ గురువులది వ్యక్తిగత జీవితం కూడా వృద్ధి చెందబోతుంది అని ఒక విషయం తెలుసుకోండి. ఈ సూర్యుడు కుజుడు దేవగురు బృహస్పతి కాంబినేషన్, సాటర్న్ ఆస్పెక్ట్, కేతు నవమ పంచమ యోగం, ఇవన్నీ గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళ ప్రభావం ఏదైతుందో చాలా పెద్దదే ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఏవైనా జరిగినా కూడా చాలా పెద్దే జరుగుతాయి, చిన్న చిన్న అస్సలు జరగవు. ఎవరిదైతే ఫ్యాక్టరీ ఉందో, ఎవరిదైనా ఫ్యాక్టరీ కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు ఫ్యాక్టరీ ఏదైనా కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా కావచ్చు, అందులో ప్రత్యేకంగా కరెంట్ సప్లై సరిగ్గా ఉందో మీరు చూసుకోండి. కరెంట్కి సంబంధించిన రాబోయే రోజులు డిఫాల్ట్స్ అవుతుంటాయి. కరెంట్ ఫ్లోకి సంబంధించిన రాబోయే రోజులు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. రెండోది మీ వెహికల్స్ కనుక సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. బ్రేక్స్ అర్జెంట్ ఉన్నాయో చూసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, బ్రేక్ కారకుడు కేతు బ్రేక్ కారకుడు అవుతాడు. ఇప్పుడు బ్రేక్ బండి కనుక సరిగ్గా లేకపోయినట్లయితే వాహనాలకు ఏమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. సో బ్రేక్ సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో గ్యాస్ పైన ఉన్న స్టవ్ కావచ్చు లేకపోతే నిప్పు ఏదైనా కావచ్చు, దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంతనే ఉంది పర్వాలేదు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే చలికాలం కాబట్టి ఏమవుతుంది తెలుసా, కొందరు వేడికి దాన్ని ఎక్కువ ఇది చేసుకుంటుంటారు, కానీ ఏదో చేయడానికి వెళ్ళి ఏదో జరుగుతూ ఉంటుంది. ఈ టైం ప్రెజెంట్ అంత అనుకూలంగా లేదు. ఎవ్రీ1 నాట్ హ్యావ్ గుడ్ టైం. కానీ కొందరికి బాగుందని చెప్పాను. ఎవరైతే స్పిరిచువల్ పరంగా ఉన్నారో, ఎవరైతే మంత్ర సాధన నిత్యం చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధి టైం అని కొందరు చెప్తుంటారు. మీకు తెలిసిన విషయం, సిద్ధి టైం అంటే అదొక ఎనర్జీ పొందే టైం ఉంటుంది. ఈ చలికాలం ఇప్పుడు దీక్షలు చాలా మంది చేస్తున్నారు. అయ్యప్ప దీక్ష, మహాదేవుడి దీక్ష, అమ్మవారి దీక్ష, హనుమంతుడి దీక్ష. ఈ సమయం ఏదైతే డిసెంబర్ నెల దీక్ష సమయం ఉంటుంది, వాళ్ళకి చాలా బాగా మంచి ఉంటుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది. అంటే ఎనర్జీ పెరిగే టైం అయితే ఇది ఉండబోతుంది. అని ఇంకొక విషయం ఏంటంటే ఆర్మీ, మిలిటరీ, అలాగే పోలీస్, అలాగే గవర్నమెంట్ లోపల ప్రత్యేక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపోజిట్ నుంచి కొద్దిగా రాబోయే రోజులు అంత అనుకూలంగా ఉండదు. అపోజిట్స్ నుంచి సరిగ్గా ఉండదు. మన వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటుంది, కానీ అపోజిట్స్ ఏదైతే ఉందో కొద్దిగా నింద చాలా ప్రబలంగా గట్టిగా అయితే కనపడుతుంది. ఇది ఎప్పటి నుంచి ఉందంటే మీరు 14th డిసెంబర్ నుంచి దీని ప్రభావం చూడగలుగుతారు. ఎంతవరకు ఉందంటే 15th జనవరి వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది. సో ఈ మధ్య కాలం లోపల ఇలాంటి విషయాలు ఎక్కువ అవుతుంటాయి. అగ్నికి సంబంధించి, ఫైర్కి సంబంధించి ప్రమాదాలు, రక్తంకి అంటే బ్లడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. బీపీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా, ఎవరికైతే అస్తమా ప్రాబ్లం క్షమించండి మధ్యలో రావడం జరిగింది.
2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది, దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. బై బర్త్ నుంచి కొందరికి హస్తమ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు జాగ్రత్తగా ఈ సమయకాలాన్ని చక్కగా సరిగ్గా జరగాలంటే ప్రతి రోజు ప్రతి ఒక్కరు సూర్యుడిది ఆరాధన చేయండి. సూర్య ఆరాధన మన శాస్త్రం లోపల కనిపించే 3 దేవతలు ఉన్నారు. మనందరికీ తెలిసిందే, నేను గొప్పవానిగా చెప్పాల్సినంత. సూర్యుడు, చంద్రుడు, అలాగే అగ్నిదేవుడు. సోమ, సూర్య, అగ్ని, ఈ 3 దేవతల ద్వారానే మన సృష్టి నిర్మాణం జరుగుతుంటుంది. మన ప్రతిరోజు జీవితం కూడా ఇందులోనే గడుచుకుంటుంది. సృష్టి స్థితి లయం కూడా దీంతో సంబంధం ఉన్నది. సోమ, సూర్య, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, అగ్ని. ఎక్కువ అంటే ఎక్కువ రాబోయే రోజుల్లో మీరు సూర్యుడి ఆరాధన చేయండి. సూర్యుడి ఆరాధన చేసిన కూడా చల్లి కూడా మీ ప్రభావం ఎక్కువ కనిపించదు. కాబట్టి రాబోయే రోజుల్లో సూర్య ఆరాధన, సూర్య ఉపాసన ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి. అని ఎవరైతే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారిలో వాళ్ళ హెల్త్ పట్ల కొద్దిగా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అంటే ఏమో తెలుసా, ఒక విషయం తెలుసుకోండి. ఇవన్నీ బాగానే ఉన్నాం, మీరు ఎలా అంటున్నారు మీకు అనిపించవచ్చు. సంతోషంలో ఉన్నప్పుడు వ్యక్తి తొందరపాటు ఎక్కువ చేస్తాడండి. బ్యాడ్ టైం ఉన్నప్పుడు వ్యక్తి మామూలుగా జాగ్రత్తగా ఉంటాడు. కానీ సంతోషంలో వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసు, అసలు తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది. అలాంటి వారికి అది నేను ముందు జాగ్రత్త కోసం అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు సూర్య ఉపాసన ఎక్కువ చేస్తుండండి. అని రాబోయే రోజుల్లో ధర్మ వృద్ధి జరగబోతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్క వ్యక్తి తనకు తోచినంత ఎంతో కాస్త మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నించండి. ప్రచారం అంటే ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. మేము మా ధర్మం కోసం ఏమి కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అలాంటి వ్యక్తిత్వం లోపల వృద్ధి చేసుకోండి, అది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. అని కుదిరినట్లయితే ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి. ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం చేసుకోండి, ప్రదక్షిణ చేసి ఇంటికి రండి. చాలు. ప్రదక్షిణకు కూడా చాలా ఎక్కువ విలువ ఉందండి. దానిలో చాలా ఉంది. ప్రదక్షిణకు చాలా విలువ ఉంది. ప్రదక్షిణ చేయండి. శంకరాచార్యులు శివమానస పూజలో ప్రదక్షిణకు సంబంధించి ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారు. అది మాట ఏంటి చాలా బాగుంది. అంటే మనం ఏదైతే ఇక్కడ తిరుగుతుంటుంటామో అది నేను తిరుగుతుంది అక్కడిక్కడ తిరగట్లేదు శివ, నేను నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అంటే ఆపాతాళం లోపల చెప్పడం ఏదైతే శ్లోకం ఉందో, సృష్టిలో శివుడు ఉన్నాడు, శివుడే సృష్టి ఏదైతే ప్రకారం ఉందో ఆ ప్రకారంగా అయితే ఈ శ్లోకానికి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. సో మీరు మీ ఊర్లో ఉన్న ఏదో ఒక దేవాలయాన్ని ప్రతిరోజు దర్శనం చేయండి, ప్రదక్షిణ తప్పకుండా చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యాక్టరీ ఎవరిదైనా ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో అని స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా, అధికారం చేతుల్లో ఉందని ఎలా పడితే అలా దాన్ని ఉపయోగించినట్లయితే కూడా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. 4th ఏంటంటే వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. కొందరికి ఏంటంటే అహంకారం లోపల వచ్చి తప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడుతుంటారు. అది కనుక నియంత్రణ లేకపోయినట్లయితే ఉన్నది కూడా పోయే అవకాశాలు ఉంటాయి, రావాల్సింది కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సూర్య ఉపాసన ప్రతిరోజు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ చేయండి. శ్రీమాత్రే నమః.